ప్రతిరోజు కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని మనం అనాలిసిస్ చేసుకుందాం. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం 8 గంటలకు ప్రతిరోజు మన వార్త అనేది అప్లోడ్ అవుతుందండి. తప్పకుండా మమ్మల్ని ప్రోత్సహించేందుకు, మా పార్టీ ప్రయత్నంలో ప్రజలకి వార్తలను చేరువ చేసేందుకు, కొంతమంది పత్రికలు చదివే టైం లేని వాళ్ళు ఉంటారు, జర్నీలో కానీ ఎలాగ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి చదవలేకుండా ఉంటారు. వాళ్ళ కోసం హెడ్లైన్స్ కూడా మనం చదివి వినిపిస్తున్నాం. అదేవిధంగా సింపుల్గా పేపర్ మొత్తం చదవకుండా అక్కడక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని, ఇంట్రెస్ట్గా ఉండే వార్తల్ని మనం అనాలిసిస్ అనేది ప్రతిరోజు ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో ఈరోజు కొన్ని పత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే చూద్దాం. ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా బ్యానర్ వార్తలుగా మనకి హృదయాన్ని కదిలించేటువంటి అంశాలే ఉన్నాయి. మరి మనకి గత 2 రోజులుగా శనివారం నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో నగరాలు, ఇటు గ్రామాలు మొత్తం కూడా నీట మునిగాయి. ఎక్కడ చూసినా బెజవాడ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందన్నమాట. మొత్తం ముంపులో చిక్కుకుపోయింది. 2.76 లక్షల మంది ఇబ్బందుల పాలైతే అయ్యారన్నమాట. అయితే ఆహారం, తాగునీరు ఏది లేక కూడా వారి ఆర్తనాదాలు మామూలు విషయం కాదు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కింద ఉన్న వాటిలోకి వచ్చి, అండర్గ్రౌండ్స్లో వచ్చి, రోడ్డు పైన పక్కన పార్క్ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోవటం, కొన్ని చోట్ల ప్రాణ నష్టం. కృష్ణా, గుంటూరు జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితి అనమాట. సహాయ చర్యలు అందక అసలు ఎన్నిటికీ కారణం ఏంటంటే మనకి ఇటు తిరువూరు, ఇటు మైలవరం ఇవన్నీ కూడా బుడమేరు ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లాకులు ఎత్తటం మూలన ఇదంతా వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పైనున్న అధికారులకి రిపోర్ట్ చేశారు, ప్రభుత్వానికి చెప్పారు. కానీ అక్కడ నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది. అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు. దీంతో ఏమైంది, నగరం మొత్తం కూడా రాత్రికి రాత్రే వరద ప్రవాహం అయింది. ఇటు పక్క వర్షం, అటు పక్కన బుడమేరు చేసిన పనికి మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోయింది అనమాట. చాలా ప్రాంతాలకు రాకపోకలు కూడా కట్ అయిపోయినమాట. కొన్ని చోట్ల చెరువులు పొంగటం, గ్రామాల మీద పడటం, కొన్ని చోట్ల వాగులు పొంగటం, రోడ్లపైకి రావటం, చాలా దారుణమైన పరిస్థితి. అయితే ఇది వాస్తవంగా ఇది అధికారులు అప్రమత్తం చేయాల్సిన పని. ఎందుకంటే రానున్న 24 గంటల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, లేకపోతే వరదలు ఎక్కువగా ఉంటాయి, ఉరుములు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాల్సింది ఎవరు? మన అధికారులు. అలర్ట్ చేయాలి ఉన్నతాధికారులు. అలాంటిది ఏది లేకుండా మాకెందుకులే అనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ వారి అశ్రద్ధ ఇంత దాకా వచ్చిందనమాట. చివరికే నగరం మొత్తం మునిగిపోయింది. చాలామంది విజయవాడలో ఎప్పుడూ లేదనమాట అంత వర్షం కూడా. 2.76 లక్షల మంది అక్కడ వరుసలో చిక్కుకున్నారు. అయితే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ సిటీలోనే పడవల మీద, ఏది మన రోడ్ల పైన పడవల మీదే ఆయన మొత్తం తిరిగి అక్కడ పర్యవేక్షించారన్నమాట అక్కడ పనులన్నీ. చాలా చోట్ల విమర్శలు కూడా వినపడుతున్నాయి అనమాట. ఈ అధికారులు చేసిన పనికి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది. ఏదేమైనా నిన్న ఆహారం అందక కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక దానివల్ల ఎలాగోలా కొంతమేరకు సేఫ్ అయింది. ఇక వరద ఉధృతి తగ్గితే కానీ నష్టం ఎంత అనేది అంచనా వేయచ్చు అనమాట. ఇది అన్నింటిలో ప్రధాన వార్తగా రాశారనమాట. ఇక విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు, బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా, ఆహారం, నీటి కోసం వారు పడే బాధలు వర్ణాతీతం, అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ హోటళ్లకు ఆదేశాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా సీఎం సమీక్ష. శనివారం ఆహారం, నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, హోటల్స్లో ఉన్న భోజనాలు ఏమైనా ఉంటే సమీపంలో ఉన్న వాళ్ళకి పనిచేయండి, 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయండి, ఎవరు ఆహారం, నీరు లేకుండా ఇబ్బందులు పడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అధికారులను అయితే ఆదేశించారు. కొంతమంది స్వయంగా ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. ఆయన అనుభవంలో ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా విజయవాడకి ఎంత విపత్తు రాలేదని ఆయన కూడా ఆశ్చర్యం అనేది వ్యక్తం చేశారు. దీనికి తోడు నిన్న బాలకృష్ణ గారికి ప్రోగ్రాం ఒకటి ఉంది హైదరాబాద్లో, శనివారోత్సవాలు జరుగుతున్నట్టున్నాయి. అక్కడికి వెళ్ళాల్సిన ఆయన కూడా దాన్ని వాయిదా వేసుకున్నారనమాట. మరి ఇక్కడ అధికారులు కొద్దిగా అలసత్వంగా ఉన్నారు. అదంతా పడేది ఎవరి మీద? అది ఏదేమైనా కానీ అది చేత కాకపోతే పడేది చేతగాని ముఖ్యమంత్రినా అంటారు. మరి ఆయన దాన్ని ముందుగా పసిగట్టేసేసి నా ప్రజలే నాకు కావాలి, మరి ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు కాకూడదని అధికారుల మీద ఆయన చాలా సీరియస్ అయ్యి వాళ్ళని ఉరుకులు పరుగులు పెట్టించి కొంతవరకు అయితే సేఫ్ జోన్లోకి తీసుకొచ్చారనమాట. ఇక ఈరోజు తీరం దాటిన వాయుగుండం ఛత్తీస్గఢ్, విదర్భ వైపు పయనం. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మాస్తరు వరకు వర్షాలు అయితే కురుస్తాయన్నమాట ఈ ప్రభావం. ఇక ఇవన్నీ ఇలా అయితే ఇప్పటివరకు మన నగరాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రైతు నెత్తిన కూడా పిడుగు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు 4 లక్షల
10,000 ఎకరాల నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ప్రభావం. ఇక్కడ కూడా రైతులు ఇప్పుడే పత్తి కానీ వరి కానీ ఇవన్నీ వేశారు, పైపాట్లు చేయించుకొని అంతా కూడా ఉన్నారు. కాస్త ఆశగా ఉంది. ఇప్పుడు వర్ష ప్రభావం అంటే పత్తి వాటి కొన్ని పంటలకైతే సరిపోద్ది, మిగతా వాటికి సరిపోదు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాగులు వంకలు మొత్తం పొంగిపోయినాయి. అక్కడికక్కడ పంట కూడా చాలా వరకు దెబ్బతినిపోయిందనమాట. సుమారు 4,10,000 ఎకరాలు మొత్తం నీట మునిగిందంట. చూద్దాం ఇటు మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో. అలాగే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి దీనిలో. వరదలో 3.5 లక్షల మంది నరకయాతన అని సాక్షి చెప్తుందంట. విజయవాడ వెలువెల అని. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇప్పుడు లక్షల మందికి తప్పిన వరద ముప్పు. ఆ రిటైన్ వాల్ నిర్మించడం వల్ల విజయవాడ మనకి వారధి దగ్గర మనకి ఫ్లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది గ్రామాల మీద రాకుండా, కట్ట మీద రాకుండా ఒక వాల్ అనేది నిర్మించాడు, గోడ కట్టారు. అది ఆ రోజు కట్టడం వల్ల 7 లక్షల మంది ప్రాణాలు బయటపడ్డారని చెప్పి సాక్షి రాసుకొచ్చింది. 10 మంది మృతి, 4 గల్లంతు. విజయవాడలో అతి భారీ వర్షాలపై ముందే హెచ్చరించిన ఐఎండీ, సిడబ్ల్యూసి. అక్రమ నివాసంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే బాబు అర్ధరాత్రి హడావుడి అంటూ ఒక వార్తనైతే వేశారు. అలాగే పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ జనసేన శ్రేణుల వేరంగం. సోషల్ మీడియా కార్యకర్త రవికిరణ్ బెయిల్ కోసం గుడివాడ వచ్చిన మాజీ మంత్రి. రెచ్చిపోయిన టీడీపీ జనసేన కార్యకర్తలు పేర్ని నాని కారు పైకి రాళ్లు, అద్దాలు ధ్వంసం, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించే ఎత్తమంటూ మరొక వార్తనైతే ఇచ్చారు. అయితే పేర్ని నాని గారు అంటే మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎవరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పుడులో ప్రతిపక్షాల మీద కానీ ఇప్పుడున్న అధికార పక్షాల మీద ఏదైనా మాట్లాడాలంటే అంశం ఆయనతోనే మాట్లాడిస్తారు. ఆయన మరి కొందరు ఉన్నారు, అంబటి రాంబాబు కానీ, గుడివాడ కొడాలి నాని గారు కానీ ఇలా. అయితే ఇంటూరి రవికిరణ్ అని మనకి సోషల్ మీడియాకి ఆయన చూసుకుంటారనమాట. మరి ఆయన నిన్న అరెస్ట్ అయ్యారని, ఆయన బెయిల్ కోసం అని చెప్పి ఆయన గుడివాడ వచ్చారు. దీంతో అక్కడ జనసేన కార్యకర్తలు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన విమర్శలు చేసి ఉన్నారు, సన్నాసని, దద్దమ్మని ఇలాగా ఆయన వేలో అప్పుడు ఆయన చేశారు. అయితే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు ఆయన గుడివాడ వచ్చారు కాబట్టి రివెంజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి విమర్శలకి మాకు సారీ చెప్పాలని పట్టుకొచ్చి కూర్చున్నారు. ఆయన ఇంటి మీద, ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చిందా కూడా అక్కడ స్థానిక వైసీపీ నేత ఇంట్లోకి వెళ్తే అది బయటకు వచ్చిందా కూడా వెంటపడ్డారు. కారు వెంట చెప్పులు విసారు, రాళ్ళు విసిరారు, ఆ ఇంటి పైకి, కార్ల పైకి అద్దాలు కూడా ధ్వంసం అయినాయి. దాంట్లో చివరికి ఎలాగోలా పోలీసులు సర్ది చెప్పి పంపించారనమాట. అలాగే సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాత. నేడు వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది 5 ఏళ్ళు 3 నెలలే. కానీ మంచి మనసు ఉంటే ప్రజలకు ఎంతో మేలు చేయవచ్చు. ఆ కొద్ది కాలంలో నిరూపించారు. భౌతికంగా దూరమైన ప్రజల మనసులో చిరస్థాయికి నిలిచిపోయారు. నేడు ఆయన మహానేత 15వ వర్ధంతి సందర్భంగా వాళ్ళు సాక్షిలో కథనం అయితే రాసుకొచ్చారు. అలాగే లోపల పేజీల్లో ఈ వరదలో కాలువలో పొంగి పొరుతున్నప్పుడు చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నిన్న ప్రకాశం జిల్లాలో కొత్తపల్లి గ్రామంలో ఒక 3 చిన్నారులు, వాళ్ళకి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలే, ముగ్గురు కూడా. ఒక ఇద్దరేమో 3వ తరగతి చదువుతున్నారు, మిగతా వాళ్ళు 5వ తరగతి చదువుతున్నారు, ఒక అబ్బాయి. వీళ్ళ ముగ్గురు కలిసి గ్రామంలో వ్యవసాయ భూమిలో చిన్న కుంట ఉందన్నమాట. వాళ్ళు మందులు పిచికారీ చేయడానికి వాడుకుంటారు. ఆ కుంట కొంచెం స్టాక్ చేసుకోవడానికి. వీళ్ళు ఏం చేశారు, ఆ గ్రామంలో ఆ నీటి కుంటలో పడి ఈత కొడదామని చెప్పి ఈ 3 చిన్నపిల్లలు దిగి గల్లంతయ్యారు. మిగతా చిన్నపిల్లలు అలర్ట్ అయ్యి గ్రామంలోకి వెళ్ళి చెప్పారు విషయం, ఇట్లా మేము ఈత కొట్టడానికి వెళ్ళాం అని. ఇది గమనించి స్థానికులు అక్కడికి వెళ్ళి ఆ పొలం దగ్గరికి చేరుకొని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి 3 పరిస్థితి కూడా విషయం చనిపోయారు అనమాట. ఏదైనా నీటి కుంటల దగ్గరికి, బావుల దగ్గరికి చిన్నపిల్లల దగ్గర పంపించకూడదు. సెలవు దినాలు కదా, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఉండకూడదు. మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నమాట. అలాగే మైనర్పై అత్యాచారం, నిందితుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. అవుకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దుర్మార్గుడు ఏం చేశాడు, స్కూల్ వ్యాన్ డ్రైవర్ అనమాట. అదే వ్యాన్ డ్రైవర్ ఈ పిల్లని స్కూల్ నుంచి ఎక్కించుకొస్తాడు, దించుతూ ఉంటాడు ఇంటి దగ్గర. అయితే నేను ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నాన్న అమ్మ ఉన్నారని అడిగి మంచినీళ్ళు ఇమ్మన్నారు. మంచినీళ్ళు ఇచ్చే క్రమంలోనే తలుపులేసి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు పని నుంచి వచ్చారు. డోర్ తీయగానే పిల్ల హడావుడిగా ఉంది, బొగ్గుపైన ఏదో చిన్న మచ్చలాగుంటే ఏంటి అది అనగానే ఏడ్ చేసింది. ఈ లోపల మంచం కింద మనోడు కనపడ్డాడు, దాక్కున్నాడు అక్కడే. పక్కన అందరూ చూసి దేహశుద్ధి చేశారు. ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కఠినంగా శిక్షించాలి. చిన్నపిల్లలపై అత్యాచారాలు జరిగినటువంటి నిందితుల్ని వెంటనే శిక్షించేలాగా మన చట్టాలు పకడ్బందీగా తయారవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే